జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో నూతన బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గం ప్రజలు రవాణా సౌకర్యార్థం నూతన బస్టాండ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రేగొండ మండల కేంద్రం పరికాల, భూపాలపల్లి, ములుగు, చిట్యాల, టేకుమట్ల పట్టణాలకు కేంద్ర బిందువుగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండల కేంద్రంలో ఈరోజు ప్రజల సౌకర్యం కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు సహకారంతో ఈ రేగొండ బస్టాండ్ కొరకు 3,70,00,000 రూపాయలు ఈరోజు మంజూరు తీసుకోవడం జరిగింది. ఇది ప్రభుత్వ జీవో. ఈ జీవో ప్రకారంగా రాష్ట్రంలోనే 28 బస్టాండ్లకు ఇచ్చారు. అందులో రేగొండ మండల బస్టాండ్కు 3,70,00,000, రేగొండ బస్ స్టాండ్కి ఏదైతే రెస్టోరేషన్ కొరకు 90,00,000 రూపాయలు. ఈ రెండు కూడా ఈ నియోజకవర్గంలో మంజూరైనాయి. చిట్యాల బస్ స్టేషన్ కూడా 50,00,000 రూపాయలు ఈరోజు మనం మంజూరీ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు రేగొండ మండల కేంద్రంలో గోర్కొత్తపల్లి మండలానికి, అదేవిధంగా చిట్యాల, టేకు మండలానికి ప్రజలు రాకపోకల కొరకు ఇది ప్రధాన కూడలి, ఒక సెంటర్ కనుక బస్టాండు ప్రజలకు రవాణా సౌకర్యం కొరకు చాలా అవసరం ఉంది. వాష్రూమ్స్ లేక, అదేవిధంగా నీడ లేక ప్రయాణికులకు అనేక అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఈ విషయాన్ని రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం గారికి, అదేవిధంగా రేవంత్ అన్న దృష్టికి తీసుకుపోయి దీన్ని జీవో తీసుకొని ఈరోజు రావడం జరిగింది. దీన్ని భూమి పూజ చేశాం. వెంటనే ఈ యొక్క టెండర్ కాల్ఫర్ చేసి ప్రక్రియ మొదలై వెంటనే త్వరితగతిన 1 సంవత్సరం లోపు దీన్ని బస్టాండ్ నిర్మాణం కూడా పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి దీన్ని అందుబాటులోకి తీసుకురావడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ బస్టాండ్ ప్రజల సౌకర్యం కొరకు మనం వాడుకునే విధంగా చాలాసార్లు పేపర్లలో, ప్రెస్లలో, మీడియాలలో రేగొండలో వాష్రూమ్స్ లేవనేది మనకు వచ్చింది. గతంలో 35 లక్షల రూపాయలతోని చిన్న ఒక వాష్రూమ్స్ కడదామని అనుకున్నాం. ఇది లో లెవెల్ ఉంది. ఈ లో లెవెల్లో గ్రావెల్ ఫిల్లింగ్ కొరకు కూడా వెంటనే మీరు ఎస్టిమేట్స్ తయారు చేసి ఇంజనీరింగ్, ఆర్టీసీ, రవాణా శాఖ వాళ్ళు మరి దీన్ని చేసి మరి సెంటర్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంది.